తెచ్చుకోమన్నారు అధ్యక్ష. తెచ్చుకోమంటే డిసెంబర్ 9 నాడు సంతకం పెడతాం, 2 లక్షల రుణాలు తెచ్చుకొని మేము మొదటి సంతకమే దాని మీద పెడతామని చెప్పి 2023 డిసెంబర్ 9 మొదటి సంతకం అన్నారు. ఏకకాలంలో రుణమాఫీ అన్నారు, ఒకటే పెన్ స్ట్రోక్ తో చేసేస్తా అన్నారు. కానీ అధ్యక్ష జరిగింది ఏంది అధ్యక్ష? ఈరోజు ఈ రాష్ట్రంలో ఎస్ఎల్బిసి వీరు ప్రభుత్వం రాగానే డిసెంబర్ 7 ఎస్ఎల్బిసి పెట్టారు, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెట్టారు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెడితే అధ్యక్ష అందులో బ్యాంకర్స్ చెప్పినారు మొత్తం 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలి అంటే 49,500 కోట్లు కావాలని చెప్పినారు. మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పినారు, బయట ఎక్కడో మాట్లాడుతూ మైక్లో చెప్పారు, రికార్డు కూడా ఉంది, కావాలంటే ప్లే చేయమంటే చేస్తా అధ్యక్ష మీరు అనుమతిస్తే. ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఏముంది ఆయనలా, మేము ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కట్టేస్తాం, ఏమున్నది అన్నారు. మరి సంవత్సరం అయిపోయింది, 40,000 కోట్లు పత్తా లేదు అధ్యక్ష. మరి కడుపు కట్టుకున్నారా కట్టుకోలేదా ఇంకేం చేసినారో మాకు తెలియదు అధ్యక్ష, వారు చెప్పాలి. అదేవిధంగా అధ్యక్ష 40,000 కోట్లు అన్నారు ముఖ్యమంత్రి గారు, ఎస్ఎల్బిసి 49,500 అన్నది, ముఖ్యమంత్రి గారు 40,000 అన్నారు. మళ్ళా వెంటనే కేబినెట్ కాడికి వచ్చే వరకు 31,000 కోట్లు అయింది. మరి ఎట్లా మాయమైతే అధ్యక్ష లెక్కలు? 49,000కి వెళ్ళి 40 అయింది, 40కి వెళ్ళి కేబినెట్కి వచ్చే వరకు 31,000 కోట్లు అయింది, బడ్జెట్కి వచ్చే వరకు 26,000 కోట్లు. మళ్ళీ ఇవాళ మొన్న పాలమూరులో విజయోత్సవం జరిపినప్పుడు మొత్తం జరిగింది 19,000 కోట్లు అని చెప్తున్నారు అధ్యక్ష. నేను సవాల్ చేస్తా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఏ ఊరికైనా పోదాం రాష్ట్రంలో, కొండారెడ్డి పల్లికి పోదామా, కొడంగల్కి పోదామా, సిరిసిల్లకు పోదామా, ఏ ఊరు వాళ్ళ ఇష్టం, పాలేరు పోదామా, ఎక్కడ పోదామా వాళ్ళ ఇష్టం. ఖచ్చితంగా ఏ ఒక్క ఊర్లోనైనా 100% రుణమాఫీ జరిగిందని రైతులు చెప్తే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా వెంటనే మీకు ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటారు అధ్యక్ష, ఏ ఒక్క ఊర్లో అయినా సరే. అధ్యక్ష ఈ రకమైన బుకాయింపు, ఈ రకమైన మోసం మంచిది కాదు అధ్యక్ష. పావులా కూడా జరగలే అధ్యక్ష రైతు రుణమాఫీ. 49,500 కోట్లు అని చెప్పి ఇప్పటి వరకు 12,000 కోట్లు కూడా చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక మాట అన్నారు అధ్యక్ష ఆ రోజు ముఖ్యమంత్రి గారు, రైతు బంధు ఎందుకు అయిపోతుందా, మేమేమన్నా దివానగాళ్ళమా అవులగాళ్ళమా అని మాట్లాడింది అధ్యక్ష. మరి ఇలా వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిన వాళ్ళని ఏమనాలి అధ్యక్ష? వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిన వాళ్ళని ఏమనాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారి మాటల్లో? అందుకే అంటా ఉన్నాం, ఒక పంట కాదు 3 పంటలకు ఇయ్యాలని డిమాండ్ చేసిండ్రు. ఆ 3 పంటలకు ఇయ్యాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ నిన్న భూభారతి చట్టం తెచ్చిండ్రు అధ్యక్ష, అలా అనుభవదారుడు కాలం పెట్టింది. నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరే చెప్పారు రైతులకే కాదు కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పారు. ఎస్ సార్, కన్క్లూడ్ చేయండి, ఎందుకంటే నేను వేరేమైనా మాట్లాడుతున్నా సార్, సబ్జెక్టే మాట్లాడుతున్నా, రైతు భరోసా మీద మాట్లాడుతున్నా అధ్యక్ష. అనుభవదారుడి కాలం పెట్టారు, జమాబంధన్ రాసినారు. మరి అనుభవదారుడి కాలం పెడితే నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, చెప్పండి దయచేసి. అనుభవదారుడి కాలం పెట్టారు, ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందు చెప్పినారు కౌలు రైతుకి ఇస్తాం, రైతు కూడా ఇస్తాం, భూ యజమానికి కూడా ఇస్తామని చెప్పినారు. ఇవాళ ప్రభుత్వం స్పష్టం చేయాలి, రైతుకు ఇస్తామని చెప్పిండ్రు, కౌలు రైతుకి ఇస్తామని చెప్పిండ్రు, రైతు కూలీలకు ఇస్తామని చెప్పిండ్రు. తప్పకుండా ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. ఇంకా చెప్పాలంటే అధ్యక్ష, ఈనాడు పేపర్లో ఫ్రంట్ పేజ్ ప్రకటన ఉంది, నాకు చూపెట్టమంటే చూపెడతా. మొదటి 100 రోజులను ఇస్తాం అని కూడా చెప్పిండ్రు అధ్యక్ష, మాట నిలబెట్టుకోలేదు. ఎన్నికల ప్రచారంలోనేమో అందరికీ అన్ని, ఇప్పుడు మాత్రం కొందరికే కొన్ని అని కోతలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అన్నిటికీ మించి అధ్యక్ష బడ్జెట్లోనే వీళ్ళ చిత్తశుద్ధి బయటపడ్డది. మంత్రి గారేమో మేము నిర్ణయం తీసుకోలేదు అంటున్నారు రైతు భరోసా మీద, కానీ బడ్జెట్లోనే వీళ్ళ చిత్తశుద్ధి బయటపడ్డది అధ్యక్ష. ఏం చెప్పారు బడ్జెట్లో? రైతు భరోసాకి కేవలం కేటాయించింది 15,000 కోట్లు. మీకు నిజంగానే పెంచాలన్న ఆలోచన ఉన్నమాట వాస్తవం అయితే, 100 రోజుల్లో రైతు భరోసా పెంచుతామని చెప్పిన మాట వాస్తవం అయితే, మీరు ఎందుకు 15,000 కోట్ల కేటాయించారు? ఎందుకు మీరు 23,000 కోట్లు ఏదైతే 7,500 రూపాయలు కావాలో ఎకరానికి ఎందుకు కేటాయించలేదు? 70 లక్షల మంది రైతన్నలకు మీరు 15,000 కాకుండా మరి 15,000 ఇవ్వాలి అంటే 23,000 కోట్ల రూపాయలు కావాలి. అది మీరు పెట్టలేదు అంటేనే మీ చిత్తశుద్ధి అర్థమైతా ఉన్నది. కోతలకు సిద్ధపడ్డ తర్వాతనే ఉపసంఘం వేసినారు, మంత్రివర్గ ఉపసంఘం. ఇవాళ మీరు టైం పాస్ చేస్తా ఉన్నారు, ఖచ్చితంగా చెప్తా ఉన్నా, కాలక్షేపం చేస్తున్నారు. మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి ఇయ్యదలుచుకోలేదు మీరు. వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టినట్టే భవిష్యత్తులో